చంద్రబాబు షర్మిల ఒకటేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ గారు అంటున్నారు. దీనిపై మీ కామెంట్స్. నారాయణ స్వామి గారు చరిత్ర తెలుసుకుంటే మంచిది. మీరు సీనియర్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసిన చరిత్ర మీది. మీరు ఈరోజు ఈ విధంగా ఏది పడితే అది ఆధారాలు లేకుండా మాట్లాడితే జనం చూస్తూ ఊరుకోరు. నారాయణ స్వామి గారు మీరు హుందాతనంగా మాట్లాడండి. ఒకప్పుడు మీరు మాట్లాడిన భాష శాసనసభలో ఎంత నీచంగా ఉండిందో ఒకసారి మీరు చూసుకోండి. ఈరోజు చంద్రబాబు షర్మిల ఒకటేనా ఆ మాట అనడానికి మీకు ఎలా మనసు వస్తుంది నారాయణ స్వామి గారు? ఎందుకంటే గతంలో మీరు రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్నారు రాజకీయాల్లో. 2004 నుంచి మీరు రాజశేఖర్ రెడ్డి గారిని ఫాలో అయ్యారు. మీరు గత చరిత్రలో చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ రోజు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని టార్చర్ చేసి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. అది వాస్తవం కాదా? తెలుసుకోండి చరిత్ర. ఒకప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి ఉన్నారు. ఆ రోజు ఇదే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నొదిలిన బాణం నేను రాజన్న బిడ్డనని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసింది. ఆ రోజు చంద్రబాబు షర్మిల ఒకటేనా? ఆ తర్వాత 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని రాష్ట్రం మొత్తం ప్రచారం చేయించారు. ఆ రోజు చంద్రబాబు షర్మిల ఒకటేనా? ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏదో వ్యక్తిగత తగాదాలు వచ్చి అక్కడెక్కడో ఆస్తి గొడవలు వచ్చి దాన్ని ఒక రాష్ట్ర విషయంగా చిత్రీకరించి వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం. వాళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని వాళ్ళు బయటికి తెచ్చుకొని చెప్పుకుంటున్నారు. మళ్ళీ మీ నాయకుడు ఇంకొకటి అంటాడు కదా, జగన్మోహన్ రెడ్డి నేను సోనియా గాంధీని ఎదిరించానని. ఆ నిజ చరిత్ర కూడా షర్మిల గారు బయట పెట్టారు కదా. ఆ రోజు అంటే షర్మిల గారి యొక్క భర్త అదేవిధంగా మా వదిన గారైన భారతమ్మ ఇద్దరూ కలిసి సోనియా గాంధీ గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందని సాక్షాత్తు షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ చెప్పింది. అంటే మీ నాయకుడు పులివెందల పులి కాదని తన సొంత చెల్లె చెప్పింది. ఇది మీ చరిత్ర. ఈరోజు మీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతుందని మీ వ్యక్తిగత తగాదాలు వచ్చాయని ఈరోజు బయటకు వచ్చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి ఎందుకు అంటగడతారయ్యా? మీరు తెలుసుకోండి నారాయణ స్వామి గారు. మీకు చరిత్ర తెలుసు, గతం నుంచి చూస్తూ ఉన్నారు. ఇలా రోజు సంబంధం లేని విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారిపై నెట్టాలని చూస్తే బాగుండదు. మీరు గౌరవప్రదంగా ఉండండి. మీరు ఎక్సైజ్ శాఖ మంత్రి కదా. మీ నాయకుడు ఒకప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కదా. ఈరోజు ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదో మీ నాయకుడు నిలదీయచ్చు కదా ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా. మీరు అది ఎందుకు చేయలేకపోయారు? మీ శాఖలో ఎక్కడా లేని అవినీతి జరిగింది కదయ్యా. దానికి సమాధానం చెప్పండి. ఏ రోజైనా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఒక రబ్బర్ స్టాంపులా వాడుకుంటూ ఉన్నాడు. దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేయించేదానికి వాడుతూ ఉన్నాడు మీ నాయకుడు. దానికి సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి అయ్యా. ఆవిడికి సమాధానాలు చెప్పకుండా ఈరోజు షర్మిల చంద్రబాబు ఒకటే అని ఏ విధంగా చెప్తున్నారు నిస్సిగ్గుగా? ఆ మాట అనడానికి మీకు ఎలా మనసు ఒప్పుతోంది? రాజశేఖర్ రెడ్డి సొంత బిడ్డకి ఆడబిడ్డకి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకు అన్యాయం చేస్తే మీరు ఒక పెద్ద మనసుతో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మధ్యస్థం చేసి వాళ్ళిద్దరిని కలుపు ఉండాలి. మీరు ఆ పని చేయకుండా ఈరోజు షర్మిల గారు బయటకు వచ్చేస్తే దానికి ఇంకా ఆమె వాళ్ళిద్దరు వ్యక్తిగత తగాదాలను తీసుకొని వచ్చి రాష్ట్ర విషయంగా చిత్రీకరించేది మీరు. అది మానుకోండి అయ్యా, మానుకోండి. హుందాతనంగా గౌరవంగా ఉండడం నేర్చుకోండి. గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. అంతేగాని రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగత విషయాలను తీసుకొని వచ్చి ఈరోజు అదేదో రాష్ట్ర విషయంగా రాష్ట్రంలో ఒక ఉద్యమంలాగా ఈ విధంగా క్రియేట్ చేయాలనుకుంటే అది సరితూగదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క వ్యక్తిగత విషయం. అది వాళ్ళ ఇంట్లో విషయం. అది వాళ్ళ ఇంట్లో తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. అది వాళ్ళిద్దరే వ్యక్తిగతం. దాన్ని తీసుకొని వచ్చి షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీక్రెట్స్ అన్ని బయట పెడుతూ ఉంటే ఈయన వచ్చి ఆమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వస్తున్నారంటే ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు రేపు విజయమ్మ గారు వస్తే విజయమ్మ గారిని కూడా అట్టే అంటారా? మీ పార్టీ ఎంత విలువలు విశ్వసనీయత లేని పార్టీయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్యారెక్టర్ లేని వ్యక్తితో తెలుసా? ఈరోజు తన సొంత చెల్లిని తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు అని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఇక్కడ తన ఎవరినో తెలుసా క్యారెక్టర్ అసాసినేషన్? తన సొంత తల్లినే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా? జనాలు ఉమ్ముతూ ఉన్నారయ్యా. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తన సొంత తల్లిని చెల్లిని తిడుతున్నాడంటే ఇతను ప్రజలకేం మంచి చేస్తాడరా అని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ మాట్లాడుకునే విధంగా ఉన్నారు నారాయణ స్వామి గారు. ఇది గ్రహించి మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడితే హుందాతనంగా గౌరవంగా ఉంటుంది.